ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: బుద్ధిమంతుడు క్రిందున్న పాతాళమును, ఆ నరకమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవమార్గంలో నడుచుకును అని. ప్రజలారా, క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి మనకొక మాదిరిని, మార్గమును ఉంచిపోయెను. ఆయనే నిత్య జీవమునకు అనగా పరలోకంలో ఉన్న తండ్రి యొద్ద చేరుటకు ప్రభువే మార్గమని మనందరికీ తేటపరచెను. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారానైనను ఏ విధము చేతనైనను పరలోకము చేరలేమని చెప్పెను. మరి బుద్ధిమంతుడు అనగా జ్ఞానము కలిగినవాడు, అనగా క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము కలిగినవాడు, దేవుని వాక్యమునందు జ్ఞానము కలిగినవాడు, దేవుడు అనుగ్రహించిన జ్ఞానము కలిగిన వ్యక్తి పరమునకు పోవుటకు, పరలోక రాజ్యము చేరుటకు మంచి మార్గములో, ప్రభువు చూపిన మార్గములో, జీవమునకు దారితీయు మార్గములో నడుచుకును. ఎందుకనగా నాశనమును తప్పించుకునుటకు, పాతాళమును తప్పించుకునుటకు, అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో నుండి తప్పించుకునుటకు, నిత్య మరణమును, నిత్య నాశనమును తప్పించుకునుటకు బుద్ధిమంతుడు జీవమార్గములో నడుచుకును. అయితే బుద్ధిహీనుడు, జ్ఞానము లేనివాడు, అవివేకి, క్రీస్తును గూర్చి, ఆయన సత్యమును గూర్చి, ఆయన వాక్యమును గూర్చి ఎరుగనివాడు మూర్ఖుడు పాతాళమును తప్పించుకునుడు కాదు గదా. పాతాళ మార్గమునకే దారితీయుదురు, స్వనాశనమును కోరి తెచ్చుకొందురు. జ్ఞానహీనమైన చెడు కార్యములు జరిగిస్తూ నరకమునకు వారి పాదములు పరిగెత్తును. మరికొందరు క్రీస్తును గూర్చిన సువార్త విన్నా, సిలువను గూర్చిన వార్త విన్నా వారికి వెరితనంగానే ఉండును. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెరితనంగానే ఉండును. అయితే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. ఇంత గొప్ప శిలువయాగము చేసినది, ఉచితంగా రక్షణను సిద్ధపరిచి మనకు దేవుడు అనుగ్రహించినది ఊరకనే ఉండుటకు కాదు, దానిని అంగీకరించి స్వీకరించుకుని వారికే ఆ రక్షణ మనుషుని జీవితంలో గొప్ప కార్యములు, గొప్ప విడుదల, గొప్ప శుద్ధీకరణ, గొప్ప పరిపక్వత, గొప్ప మార్పును అనుగ్రహించును. యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి కడిగివేయును గనుక ఇప్పటికే తప్పిపోయిన మార్గంలో మనము నడుచుచుంటే, జ్ఞానము కలిగి మన ప్రభువు తట్టు తిరిగి మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించిన జీవ మార్గములో నడిచి పరమునకు చేరుదాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. జ్ఞానహీనులమైన మమ్మను, బుద్ధిహీనులమైన మమ్మను, వెర్రివారమైన మమ్మను, తృణీకరింపబడిన వారమైన మమ్మను, ఎన్నిక లేని వారమైన మమ్మను, బలహీనులము, బంధింపబడిన వారమైన మమ్మను ఎన్నుకొని, ఏర్పరచుకొని, ప్రత్యేకపరచుకొని, మాకంటూ నూతనమైన జీవితమును, విడుదలను, స్వస్థతను, మార్పును, నూతనమైన జీవమార్గమును అనుగ్రహించిన తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. ఇంకను మేము అజ్ఞానులుగానే ఉండిపోయి మిమ్మును మరిచి, మిమ్మును విడిచి తిరిగి నాశనములకు దారితీయువారంగా కాక, మిమ్మును హత్తుకొని మీ రక్తంలో కడుగబడి, ముద్రింపబడి, మీ బిడ్డలుగా అంతము వరకు మీరిచ్చే జ్ఞానంతో జీవించి మీ చేత పరమునకు చేర్చబడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.